రక్తం మనకు ప్రాణాధారం. మన ఒంట్లోని కణకణానికి ప్రాణవాయువును, పోషకాలను అందించే జీవ పదార్థం. అంతేకాదు, మన దేహంలో అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే కారకాలను కూడా ఇట్టే పట్టిస్తుంది. అందుకే రక్త పరీక్షకు అంత ప్రాధాన్యం. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు మనకు ఖచ్చితంగా సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షను చేయించుకురమ్మని చెబుతూ ఉంటారు. సిబిపి చేయటం వల్ల మన ఒంట్లోని రక్తం తాలూకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో డాక్టర్లు మన అనారోగ్యాన్ని తేలికగా అంచనా వేయగలుగుతారు. రక్త పరీక్షలో వచ్చిన ఫలితాలు ఏం సూచిస్తాయో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరంతోనూ జబ్బుతోనూ ఆసుపత్రికి వెళితే డాక్టర్లు ముందుగా సిబిపి అనే రక్త పరీక్షను చేయించుకుని రావాల్సిందిగా చెప్తారు. అసలేమిటి సిబిపి? కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి వాడుక పేరే సిబిపి. ఈ పరీక్షలో మన నుంచి రక్తం సేకరించిన తర్వాత అందులోని వివిధ రకాల కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా తదితర రసాయనాల స్థాయిలను లెక్కిస్తారు. వీటిలోని హెచ్చుతగ్గులను బట్టి డాక్టర్లు సులువుగా వ్యాధి నిర్ధారణ చేసుకొని ఆపై చికిత్స మొదలు పెడుతూ ఉంటారు. మరి రక్త పరీక్షలో ఫలితాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు రక్తంలో టీపీ అంటే టోటల్ ప్రోటీన్ పెరిగితే ఒంట్లో ద్రవ నష్టం జరిగినట్లు, వాపు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ టీపీ తక్కువగా ఉంటే రక్తస్రావం, కాలేయం, కిడ్నీలు, జీర్ణకోశంలో ఎక్కడో ఏదో సమస్య తలెత్తినట్లే. అలాగే కొన్నిసార్లు కంజెస్టివ్ ఫెయిల్యూర్ తరహా గుండె జబ్బులో కూడా టోటల్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఆల్బుమిన్ పెరిగినా తగ్గినా కూడా పైన చెప్పుకున్న సమస్యలే కారణంగా ఉంటాయి. ఇక బ్లడ్ యూరియా నైట్రోజన్ పెరిగినప్పుడు డీహైడ్రేషన్తో పాటు కిడ్నీ జబ్బులు, మూత్ర వ్యవస్థలో సమస్యలు కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు కూడా రక్తంలో బ్లడ్ యూరియా నైట్రోజన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్లడ్ యూరియా తక్కువగా ఉండటం అనేది కాలేయ జబ్బుల్ని, ఆహారంలో ప్రోటీన్ లోపాన్ని సూచిస్తుంది. ఇక రక్తంలో గ్లోబులిన్ పెరిగితే ఒంట్లో ఇన్ఫెక్షన్, వాపు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. గ్లోబులిన్ తక్కువగా ఉండటం అనేది ఒంట్లో రక్తస్రావాన్ని, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. రక్తంలో క్రియాటినైన్ పరిమితికి మించి ఉండటం అనేది కిడ్నీ జబ్బుకు, కండరాల క్షీణతకు ఒక ప్రధానమైన సూచిక. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే మధుమేహం, తక్కువగా ఉంటే పోషకాహార లోపాలు, సెప్సిస్, నాడీ సంబంధ వ్యాధులకు సూచికగా అర్థం చేసుకోవాలి. కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటే డయాబెటీస్, హైపోథైరాయిడిజం, ప్యాంక్రియాటైటిస్, కిడ్నీ జబ్బులకు సూచికగా చెప్పుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం అనేది పేగుల వ్యాధులు, కాలేయం పనితీరు మందగించటానికి సూచనగా చెప్పుకోవచ్చు.